all. I am Lavanya, Department of Mathematics. Welcome you all on the eve of 30th Annual Day celebrations of Annie Besant Women's College. It gives me great pleasure to introduce our special guest, Sri Sridhar Garu, cartoonist, former senior cartoon editor, Eenadu. We are grateful to Sir for accepting our invitation to join us today. Sridhar Garu is a famous Telugu cartoonist who uses comics to explain social conditions. His work has been featured in Chai Biscuit and Srikant Kashetti. He also has a book called These Sarcastic Cartoons Will Prove Why Sridhar is the Legendary Cartoonist We Will Ever See. Sir has revolutionized the concept of political cartoons in Eenadu for over 40 years. Almost every day we have the cartoons drawn by him, giving unlimited political entertainment as we get to spread across the popular Eenadu daily newspaper. His cartoons are direct and easy to grab the reader. As much as the readers eagerly wait for the news in today's paper, they also eagerly wait for his cartoons in Idi Sangati on every day. Sir has stuck in the heart of Telugu people through his cartoons. Starting as a cartoonist at the age of 18, he is not only limited today, he has made a splash in his own style on national and international platforms. There is satire in his cartoons, blood-curdling captions, and a lot of knowledge behind his cartoons. Everyone knows that his cartoons make people laugh, but his talent for drawing figures is such that when you see a figure, you immediately know that it is a certain person. Sir has set up a drawing institute in Vanasthalipuram in order to share his legacy with enthusiasts. This institute will teach cartooning to all the people who are above the age of 12 years. Definitely, it's worth a shot to learn from a legend like Sridhar Garu, whose cartoons reflected the plight of the common man. We are honored to have you, sir. Thank you, sir. Now I request Sir Sridhar Garu to address the gathering. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా 30 years కంప్లీట్ చేసిన అనీ బెసెంట్ కాలేజ్ శ్యామ్ సుందర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ టు యూ అండ్ మిస్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు. ఆయన ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, బహుశా అందుకే నన్ను పిలిచారు ఇక్కడికి. రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి పేర్చినట్టుగా పేరుస్తూ కాలేజీని ఇంత చేశారు ఆయన. మామూలు విషయం కాదు. ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఈ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. అట్లా పైకొచ్చారు. నిజంగా 30 years మామూలు విషయం కాదు ఒక లైఫ్లో. మనం వర్కింగ్ అంటే కెపాసిటీ ఎప్పటికైతే 60 years 65 years ఉంటే హాఫ్ ఆఫ్ ఇట్ కాలేజ్ అయింది. తర్వాత ఏమో ఆయన ఫస్ట్ స్టూడెంట్సు, ఆ తర్వాత స్టూడెంట్స్ ఐపీఎస్లు, ఐఏఎస్ ఆఫీసర్సు ఎట్లా అయి ఉంటారు. మినిమం 50 years ఉండి ఉంటాయి వాళ్ళకు, మీలాగా చదువుకున్న స్టూడెంట్స్కు. నాకు ఎక్కువ మాట్లాడరాదు, సారీ ఫర్ దాట్. మీకు బొమ్మలేసి చూపెడతాను కొన్ని. ముందు చిన్న మాటలు కొన్ని చెప్తాను. మీకు నేను చెప్పేది ఏమీ లేదు, ఎందుకంటే ఆ కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ దాన్ని ఏదన్నా చేయాలంటే దాని మీద బొమ్మలు వేయాలన్నా, రాసుకోవాలన్నా, ఏం చేయాలన్నా పిల్లల్ని అడుగుతాను నేను. అట్లా మిమ్మల్ని అడిగి నేర్చుకునే చాలా ఉంటుంది. మేం చెప్పేది ఏం లేదు. ఉర్దూలో ఒక గజల్ ఉంది, సబ్ కుచ్ హమే ఖబర్ హే నసీహత్న కీజియే. నువ్వేం సిద్ధాంతాలు చెప్పకు, మాకు అన్నీ తెలుసు అని. ఇప్పటి పిల్లలకు అన్నీ తెలుసు. ఉదాహరణకు ఐన్స్టైన్ ఉన్నాడు అనుకోండి, ఐన్స్టైన్కు ఆయనకన్నా ముందు వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన సైంటిస్టులకు, నోమ్ చామ్స్కీ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా కూడా
ఎడ్యుకేషన్లో నోమ్ చామ్స్కీని తీసుకున్నా, ఇట్లా ఇప్పటి సైంటిస్టులను ఎవరిని తీసుకున్నా వాళ్ళకి ఐన్స్టైన్ తెలుసు, తర్వాత వచ్చిన సైంటిస్టులు తెలుసు, తర్వాత వచ్చిన సైంటిస్టులు తెలుసు. మన తాతల కాలంలో రేడియోను మమ్మల్ని అయితే చిన్నప్పుడు రేడియోను ముట్టుకొని ఇచ్చేవాళ్ళుగా, చెడిపోతుందేమో అని చెప్పి. ఇప్పుడు పిల్లలు చిన్న పిల్లలే అన్నీ ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి మీకు నేనేం చెప్పేది లేదు, చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. అయితే చిన్న విషయాలు ఏమి లేదు, హార్డ్ వర్క్ ఉంటుంది ప్రతిదానికి కూడా. హార్డ్ వర్క్ ఎవరు చేస్తే వాళ్ళు పైకి వస్తారు. ఒకటి, మనం ఏం పని చేస్తున్నాం అనేదాన్ని, పనిని కానీ చదువును కానీ ప్రేమించడం ఒకటి. ఒక దగ్గర ఒక మందిరం కడుతున్నారట. ఆ మందిరం కడుతుంటే 3 వర్కర్స్ ఉన్నారు. నాలాంటి జర్నలిస్ట్ వెళ్ళి ఒకసారి ఏం చేస్తున్నావు అని ఒక ఆయన్ని అడిగితే, కనిపించట్లేదా, రాళ్ళు కొడుతున్నాను అన్నాడట. రెండో ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడిగితే, భార్యా పిల్లలను పోషించుకోవాలి కదా, పని చేసుకుంటున్నాను అన్నాడట. మూడో ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు అంటే, ఒక దివ్యమైన మందిరం నిర్మిస్తున్నావు ఇక్కడ అన్నాడట. 3 రాళ్లే కొడుతున్నారు, 3 కూలి అంతే, అయినా 3 పర్సెప్షన్లో తేడా ఉంది. ఇది తెలుసుకుంటే సరిపోతుంది, అంతకుమించి ఏమీ ఉండదు. 100 ఏళ్ల కింద కరెక్ట్గా 1924లో అమెరికాలో ఒక లేడీ ఏమన్నారంటే, నాకు ఒక్క సైకిల్ ఇస్తే చాలు, ఈ ప్రపంచం నాకు ఇచ్చినట్టు అన్నారు. 100 ఏళ్ల కింద, 100 ఏళ్ల కింద కాదు, 50 ఏళ్ల కింద పరిస్థితి ఎట్లా ఉండేదంటే, 50-60 ఏళ్ల కింద పరిస్థితి ఊళ్ళల్లో ఆడవాళ్ళు చెప్పులు వేసుకోకూడదు, ఆడవాళ్ళు టీ తాగకూడదు, ఆడవాళ్ళు ఎవరన్నా మగవాళ్ళు బయటికి వస్తే వీళ్ళు బయటికి రాకూడదు, ఇంట్లోకి వస్తే ఆడవాళ్ళు చదువుకోకూడదు. మనం వివేకానంద స్వామి గురించి చాలా 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 చదువుకొని ఉంటాం. కానీ అదే జనరేషన్లో ఒక మహిళ ఉండేది, ఆమె పేరు పండిత రమాబాయి. మీరు వెళ్ళి గూగుల్లో తప్పకుండా చూడండి, పండిత రమాబాయి. వాళ్ళ తండ్రి ఆ అమ్మాయి తన వైఫ్కు, అంటే పండిత రమాబాయి తల్లికి చదువు చెప్పాడు. చదువు చెప్పినందుకు ఆడదానికి చదువు చెప్తావా అని చెప్పి ఊళ్ళోంచి గెంటేశారు. గెంటేస్తే అడవిలో ఉండి ఆకులు అలము దొరికిన దుంపలు తిని బతికారు. బతకడం కాదు, చచ్చిపోయారు. కుటుంబం అంతా చచ్చిపోయింది. ఒక పండిత రమాబాయి అంటే చిన్నపిల్ల అప్పటికి, ఆమెకు కూడా తండ్రి అడవులో ఉంటూ కూడా చదువు చెప్పించాడు. చదువు చెప్పించేసరికి ఆవిడ ఏమైందంటే, చదువుకుంటుంది, సకల బుక్స్ అని ఉండేవన్నీ చదివేసింది. వేదాలు, వేదాంగాలు అంటే ఏమీ లేదు, ఉపనిషత్తు అలాంటివి, అవన్నీ చదివేసింది. చదివేసి విపరీతమైన, ఒంటి మీద బట్ట కూడా లేనంత పేదరికం, ఎందుకంటే అడవుల్లో ఉంటున్నారు కాబట్టి. ఒక తమ్ముడు, తను బతికారు అంతే. అయితే ఏం చేద్దాం, ఈ ఊరు నన్ను కాదంటే వేరే ఊరికి వెళ్దామని తమ్ముడిని తీసుకొని వెళ్ళి కలకత్తా దాకా వెళ్ళి పెద్ద పండితులను ఓడించేసి ఇదేమిటి ఇట్లా అయితే, నువ్వెవరు ఆడదానివి, చదువుకోవడం ఏమిటి, మాతో డిస్కషన్స్ పెట్టడం ఏమిటి, గెట్ అవుట్ అన్నారు చాలా చోట్ల. బెంగాల్లో మాత్రం ఆమెకు పండిత బిరుదు ఇచ్చారు పండిత సభలో. అయితే అక్కడి నుంచి మతం మార్చుకుంది, అక్కడ కష్టాలు పడింది, ఈ మతంలోకి ఆ మతంలోకి వెళ్ళింది, లండన్లోకి వెళ్ళింది. అమెరికాలో వివేకానంద స్వామి చాలా గౌరవింపబడ్డారు. ఆయన మాట్లాడిన స్పీచ్కు ఆ ప్లేస్ కూడా చూసి వచ్చాను. అయితే ఈమెనేమో కాలినడకన అమెరికాలో స్టేట్ తిరిగి డబ్బులు సంపాదించి ఇక్కడ ఆడపిల్లల కోసం స్కూల్ పెట్టింది. ఫస్ట్ ఆడపిల్లల కోసం స్కూల్ పెట్టింది. మనకేమో అవన్నీ తెలియకుండా ఉన్నాము, మనకు అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి మనకి ఇబ్బంది ఏమీ లేదు. నేను కార్టూనిస్ట్ అంటే ఏదో నవ్వడానికి నవ్వేవి చెప్తానేమో అనుకుంటారు, కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ చాలా సీరియస్గా పని చేయాల్సి ఉంటుంది. ఆ సీరియస్గా పని చేస్తే జీవితం ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. నవ్వుల్ని ఇస్తాం కానీ, ఇప్పుడు జగ్లర్స్ కానీ కింద బఫూన్స్ తీసుకున్నా కూడా వాళ్ళని కానీ వెనకాల లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా శ్రమించాల్సి ఉంటుంది. నా గురించి చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నా, జనరల్ పర్సెప్షన్. ఇక మీకు చెప్పాల్సింది నేనేమీ లేదు. అయితే ప్రతి మనిషిలో
ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఏదన్నా ఆర్టిస్టు. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి, మీకు తెలుస్తుంది మీరు ఎలాంటి ఆర్టిస్టు అని. ఎలాంటి ఆర్టిస్ట్ అంటే ఒకళ్ళను ఎక్కిరించడం కూడా కళనేనట. ఆ పిల్ల జడ ఎట్లా ఉంది చూడు, ఈ పిల్ల ఎట్లా నడుస్తుంది చూడు అని అనడం కూడా కళలో భాగమేనట. అందరూ చేయలేరు, అది అందరూ ఎక్కిరించలేరు. జోకులు చెప్పడం కూడా ఒక ఆర్ట్. తర్వాత డ్యాన్సులు చూసాం కదా, ఎంత అద్భుతంగా చేశారు అమ్మాయి. అట్లా ఇవన్నీ ఆర్ట్స్ మన లోపల ఉంటాయి. కానీ మనం ఇతరేతర పనులు చదువుకోవాలి, మనం ఉద్యోగం చేయాలి, కుటుంబాలు, తర్వాత చుట్టూ ఉన్న సమాజం. అయితే భారతీయ సమాజంలో ఇక్కడ ఇండియాలో కళలకు పెద్ద గౌరవం లేకుండింది, ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. ఇంకో విషయం, ఎవరన్నా ఈ అందరిలో కార్టూన్లు వేసేవాళ్ళు ఉంటే మొత్తం భారతదేశంలో ఆడపిల్లలు ఆడవాళ్ళు కార్టూన్లు వేస్తున్న వాళ్ళు లేనే లేరు. న్యూస్ పేపర్లలో పొలిటికల్ కార్టూన్స్ వేస్తున్న వాళ్లకు కారు, ఇల్లు, లక్షల్లో జీతం ఇవన్నీ ఇస్తారు, మంచి ప్లేస్లో ఉంటారు. కార్టూన్లు ప్రాక్టీస్ చేయండి. నేను అటు వనస్థలిపురం దగ్గర ఆర్ట్ ఇన్స్టిట్యూట్ పెట్టాను, కార్టూన్లకు మాత్రమే కాదు, ఆర్ట్కు, పెయింటింగ్ దాకా. దాంట్లో కూడా మీరు ఎవరైనా రావచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎంత ఈజీ ఆర్ట్ అనేది చెప్తా. ఆర్ట్స్ అన్నీ ఈజీ, ఎందుకంటే కేవ్ ఆర్ట్ కూడా మనకు దొరుకుతుంది. 30,000 సంవత్సరాల కింద ఆర్ట్ దొరికిందట ఫ్రాన్స్లో. కాబట్టి ఆర్ట్ మన జీవితంలో భాగం, మన వ్యక్తిత్వంలో భాగం, మన బుర్రలో భాగం, మన ఆలోచనలో భాగం ఆర్ట్స్ అనేవి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఉంటుంది. ఇక్కడైతే 64 కళలు అన్నారు. దాంట్లో దొంగతనం కూడా ఒక కళనే. మృచ్ఛకటికం అని ఒక నాటకం ఉంది. ఆ మృచ్ఛకటికంలో ఏం చెప్తారంటే, చదవండి బాగుంటుంది. దొంగ కళ ఏం చేస్తారంటే చిన్న చిన్న జుట్టు కట్ చేసుకోవాలట దొంగ అనేవాడు. అప్పటికి 3,000 ఏళ్ల కింది కథ అది, నాటకం. అయితే చిన్న జుట్టు కట్ చేసుకోవాలట. పైన షర్టు అది వేసుకోవద్దు, అప్పుడు షర్ట్లు ఉండేవి కావు. భుజాలకు ఇదంతా నూనె రాసుకోవాలట దొంగ అనేవాడు. కాళ్ళు పదును చేసుకోవాలట. ఒక ఇది ఉంటుంది కదా, జుగును అంటారు, ఏమంటారు దాన్ని, దీపపు పురుగు. ఆ దీపపు పురుగును పట్టుకోవాలట చేతిలోకి. పట్టుకొని వెళ్ళి దీపపు పురుగును వదిలిపెడితే కిటికీలోంచి అది దీపం ఏదన్నా ఉంటే ఇది చేసేస్తుంది, లోపలికి ఎంటర్ కావాలంట. దాంట్లో ఒక ఆర్టిస్టు అయిన దొంగ ఉంటాడు మృచ్ఛకటికంలోనే. వాడు ఏం చేస్తాడంటే, దొంగతనం దొరికినా చేయగలిగినా చేయలేకున్నా తెల్లవార్లు కన్నం వేయడానికి సరిపోయినా ఒకసారి హెక్సాగాన్, ఒకసారి స్క్వేరు, ఒకసారి ట్రయాంగిల్, ఒకసారి కరెక్ట్ రౌండు. ఆ రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలంటే కంపాస్తో గీసినంత రావాలి, లేకుంటే తెల్లవార్లు అదే పని చేస్తూ ఉంటాడు. ఎంత మంచి దొంగ, ఎంత గొప్ప కళాకారుడు అనుకోవాలి. అట్లా ప్రతి దాంట్లోనూ ఆర్ట్ ఉంటుంది, చూడగలిగితే మనమంతా ఆర్టిస్టులమే. నాకు ఆ బోర్డు సమకూరిస్తే నేను చెప్పేసి వెళ్ళిపోతాను. ఇప్పటికే చాలా టైం తిన్నాను నేను, మీది క్షమించాలి. మీకు నేనేం చెప్పేది లేదు, ఎంత ఈజీ బొమ్మలు అనేది మాత్రమే చెప్తాను. ఎవరన్నా ఆర్ట్ వేస్తున్న వాళ్ళు, కార్టూన్లు వేస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి నాకు కనిపిస్తుంది పైన కింద చేతులు ఎత్తండి. ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఆర్ట్ అంటే విజువల్ ఆర్ట్, బొమ్మలు వేసేవాళ్ళు. చాలామంది ఉన్నారు ఇటువైపు. విడిపై కూర్చున్నారా ఏంటి? ఓకే ఓకే ఓకే, మీకు బొమ్మలు వస్తాయి, అదేం బ్రహ్మ విద్య కాదు. నా గురించి నాకు చెప్పాలంటే నేను 18th ఇయర్న స్టార్ట్ చేశా బొమ్మలు వేయడం. రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మలు ఉంటాయి కదా, ఇక్కడొకటి ఉండేది, ఉన్నాయా? ఉన్నాయి. అవి రవీంద్రనాథ్ ఠాగూర్ వేసిన బొమ్మలు, అంటే వాటి రిప్లికాస్. ఆయన 65th ఇయర్లో బొమ్మలు వేయడం ఆరంభించారు. అంతకుముందు కవిత్వం అది రాస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా బాగా లేట్గా ఆరంభించారు ఆయన చదువుకోవడం కూడా. నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చారు. సమస్యనే లేదు, ఇప్పుడు స్టార్ట్ చేసాం అప్పుడు స్టార్ట్ చేసాం అని, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. నేనైతే 18 ఇయర్స్కు ఈనాడులో వెళ్ళిన తర్వాత ఆరంభించాను బొమ్మలు వేయడం. అదేం బ్రహ్మ విద్య కాదు, రాకెట్ సైన్స్ కాదు. నాది అయిపోగానే అయిపోయిందా? నాది
ఎక్కడ రమ్మంటారు? ఎక్కడ వేయాలి? ఎక్కడ వేయాలి? కిందకి వెళ్ళాల్సి వస్తుంది సార్. వేసి ఎక్కడ వెళ్ళాలి? అక్కడ పెన్ ట్యాబ్ అక్కడ ఉంది. ఓకే ఓకే, అక్కడికి వెళ్తాను. ఏమవుతుంది? అది కిందికి వెళ్తున్నా. సార్ అది కిందకు వస్తారు. సార్ వచ్చారు. ఇక్కడ వస్తుంది మేడం, మిడిల్లో వస్తుంది. అది చెక్ చెక్. హలో హలో